హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వెంకట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు రన్నింగే కాదు, నేను లాంగ్ రన్ కొడతాను, మారథాన్ కొడతాను, ప్లస్ షార్ట్ రన్స్ కొట్టిస్తాను, అడిల్స్ కొట్టిస్తాను, బారు, ప్రతి ఒక్కటి మనకు వర్కౌట్స్ కావాల్సిన ప్రతి ఒక్కటి మేము ప్రతిరోజు డే బై డే మేము ప్రతిరోజు మేము చేస్తూనే ఉంటాం. ఫ్రెండ్స్, ఏంటంటే మాకు 21కి ఒక మీట్ ఉందని చెప్పా కదా, ఆ మీట్కి సందర్భంగా మేము ఏం చేస్తున్నామంటే ఒక లాంగ్ రన్ ఒక 10 km టు 20 km అనుకుని మేము ఫిక్స్ అయిపోయి చేస్తున్నాం. అయితే భద్రాచలం నుండి మారాయిగూడెంకి ఒక 20 kilometers ఉంటుందంట. ఆ 20 kilometers ఎగ్జాక్ట్గా 20 వస్తుంది, 18 వస్తుంది. 18 అంటే వీళ్ళందరూ అన్నయ్య వెళ్దామన్నారు. సరేలే, వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఎల్లుండి మాకు ఈవెంట్ ఒకటి ఉంది కదా, ఆ ఈవెంట్కి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో పాటు వన్ ఆఫ్ ది బెస్ట్ మెంబర్స్ని ఒక 10 members మేము పికప్ చేసుకున్నాము. ఈ 10 members కూడా ఎలా అంటే వీళ్ళ కెపాసిటీ ఏంటి, 10 kilometers 10K కొడితేనే వీళ్ళని తీసుకుంటామన్నాము. వీళ్ళు 10K 50 minutesలో అంటే 50 నిమిషాల నుంచి 1 hour లోపల వీళ్ళు ఫినిష్ చేస్తున్నారు. ఫస్ట్ డే అయితే వీళ్ళు ఫస్ట్ 10 km అంటే అమ్మో 10 km మా వల్ల కాదు అన్నారు. అలాంటిది వీళ్ళకి నేను చిన్నగా స్లో జాగింగ్, రన్నింగ్, ఎక్సర్సైజులు, ఫిట్నెస్ సంబంధించిన అన్నీ చేస్తే వీళ్ళు నాతో పాటు మినిమం ఒక 10 kilometers వీళ్ళు బాగా మంచి అప్రోచ్ అయ్యి మాతో పాటు ఎవ్రీడే 4:30కి లేగడం. ప్రతిరోజు వీళ్ళు 4:30కి లేస్తారండి. ప్రతిరోజు 4:30కి లేచి వీళ్ళందరూ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి నా దగ్గరకు వస్తారు. నేను గోదావరి రన్నింగ్ ఒకటి ప్లస్ రోడ్డు రన్నింగ్, గ్రౌండ్, ఈ 3 భద్రాచలంలోనే మేము ఒక ప్లానింగ్ చేసుకుని చేస్తామండి. మార్నింగ్ సెక్షన్లో వర్కౌట్స్ ప్లస్ 10 km కొట్టిస్తాను, ఈవినింగ్ సెక్షన్లో 5 km కొట్టిస్తాను, వర్కౌట్స్ చేపిస్తాను. అలా ఉండడం వల్ల వీళ్ళు బెస్ట్గా అనుకుంటున్నాను. ఏంటంటే రేపు ఎల్లుండి జరగబోయే 21, 22 జరగబోయే మీట్కి మా వాళ్ళు సెలెక్ట్ అవుతారనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను సెలెక్ట్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫ్రెండ్స్, మన భద్రాచలం నుంచి కూడా కొంతమంది అథ్లెట్స్, రన్నర్స్, ఎటువంటి కోచింగ్ లేదు వీళ్ళకి, నేనే వీళ్ళకి గైడ్లైన్స్ ఇస్తూ నాతో పాటు ప్రతిరోజు నేను రన్నింగ్ చేపిస్తాను. దీంతోపాటు వీళ్ళు ఎలా గొల్లగట్టు రూట్ మీదుగా అలా బొజ్జుకుప్ప, గొల్లగట్టు, బొజ్జుకుప్ప, సేమ్ మారాయిగూడెం, అక్కడ నుంచి మనకది ఆ రూట్ మనకు తెలియదు, కానీ పిల్లలు గైడెన్స్ ఇవ్వడం వల్ల వెళ్దామన్నా అన్నారు. నేను కూడా వాళ్ళతో పాటుగా మనకు కూడా తెలుసు కదా ఎలా రన్నింగ్ చేయాలి, లాంగ్ రన్ ఎలా చేయాలి. ఎప్పుడు చేసినా నేను 20 km అలా చేస్తాను. అలాంటిది మొన్న నేను అప్ అండ్ డౌన్ చేయడం వల్ల బాగా స్ట్రెయిన్ అయిన తర్వాత బాగా అలిసిపోయాను, అలా పడుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ లేచి మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ వర్కౌట్స్ అని, స్కిప్పింగ్ అని, ఇవి ప్రతి ఒక్కటి చేసుకుంటూ పిల్లలు కూడా ఎక్కడ కూడా పాపం బాధపడలేదు. అన్న మళ్ళీ చేద్దామన్నా అన్నారు. అలా చేయడం వల్ల వాళ్ళకు కూడా చాలా అన్న నాకు నెక్స్ట్ SSC GD ఉందన్న, దానికి నాకు ఉపయోగపడతాయి అన్న, నాకు రైల్వే ఉందన్న అనేటోడు ఒకడు ఉన్నాడు. పీసీకి అప్లై చేస్తున్నా అన్న, నెక్స్ట్ నోటిఫికేషన్ పడితే దానికి కూడా నువ్వే ఇవ్వాలన్నా అని కొంతమంది మా బ్యాచ్లో ఉన్న 20 members ఉన్నారండి. ఈ 20 మెంబర్స్లో నాకు బాగా బెస్ట్గా ఉన్నది ఈ బ్యాచ్. ఇది ఎక్కడ అంటే జవహర్, అదే దాని ఏకలవ్య అంటారు కదా, ఏకలవ్య దాకా వచ్చినప్పుడు ఇది మా స్టూడెంట్స్ ఇక్కడ దాకా వచ్చారు. నేను అక్కడ నుండి ఇక డైరెక్ట్ మారాయిగూడెంకి ఇది నా ఫ్రెండ్స్తో పాటు వీళ్ళందరితో పాటు మారాయిగూడెం వరకు వెళ్ళడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒకేసారి పుడతాం, ఒకేసారి చచ్చిపోతాం, కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఏదో ఒకటి సాధించి వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్, నాది నేను అలానే ఆలోచిస్తాను. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే నా ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నా ఛానల్ చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ కానీ కామెంట్ కానీ చేయొచ్చుగా ఫ్రెండ్స్, ఏ పైసా ఖర్చు కాదు కదా, ఇంత చేస్తున్నాను. మన భద్రాచలం నుంచి చిన్న హెల్ప్ ఏం లేదు, ఒక రన్నర్కి మీరు ఇచ్చే చిన్ని కామెంట్సే నాకు చాలా ఒక మెడల్తో సంబంధించింది అంత సమానం అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఈ లాస్ట్ స్కిప్ మా పిల్లలు అక్కడ దిగిన ఫోటో పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి.